जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఎంత పెద్ద మాట అన్నాడు సార్ వాడు. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా అండి. ఏదో అది లైట్గా వాడేదో క్యాస్ట్ని అడిగాడు అని మనం అనుకోకూడదు. ఎందుకు అంటే మనం కూడా ఇన్ని రోజులు ఏమనుకుంటున్నాం, జాతి గణన అంటే ఏదో క్యాస్ట్ సెన్సస్ అనుకుంటున్నాం, కానీ కాదు. ఎందుకంటే వీటన్నిటికీ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. వర్ణం, కులం, ఉపకులం, గోత్రం, జాతి. ఇదివరకు ఆయన పద్మనాభం గారు ఎవరో ఉంటారు కదా, కాపు లీడర్, ఆయన కూడా కాపు జాతి అన్యాయం అయిపోతుంది అంటాడు. ఈ జాతి ఏంటి బ్రో? మనకి తెలిసింది స్పీసీస్ జాతి అంటే మనిషి జాతి, జంతు జాతి, లేకపోతే ఈ జాతి మామిడికాయ, లేకపోతే ఏదో అంటుంటాం కదా. ఈ మనుషుల్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఈ జాతిని ఎక్కడ ఇరికిచ్చాడు? అంటే ఈ ఉన్న చండాలాలు చాలక ఒక 4,000 కులాలు, 10,000 ఉపకులాలు, ఈ గోత్రాలు, ఇవన్నీ చండాలాలు చాలక ఇప్పుడు మళ్ళీ ఒక జాతి తీసుకొచ్చాడనమాట. ఇది ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఈవెన్ హిట్లర్ కూడా మీరు చూస్తే, హిట్లర్ టైంలో కూడా జాతి అహంకారం ఉండేది. మన ఇదిలో కూడా జాతి అహంకారం అనే పదం ఉండేది. సో మాది ఉత్తమమైన జాతి, మాది గొప్ప జాతి అని చెప్పి జ్యూస్ని చంపేసేవాడు హిట్లర్. ఇప్పటికీ మన నార్త్ ఇండియాలో కొన్ని ప్లేసులకి వెళ్ళినా కూడా వాళ్ళు జాతి మీద మాట్లాడుతుంటారు, మా జాతి గొప్ప. సో మనం మామూలుగా అయితే జాతిని స్పీసీస్ కింద వాడతాం. మరి ఒక మనిషిని చూసి నీదే జాతి అని ఆయనకి డౌట్ వచ్చిందంటే మరి ఈయన ఏ జాతి అయి ఉంటాడు? అనురాగ్ ఠాకూర్, మరి మోదీ గారి దే జాతి ఏమో. నాకు ఇవన్నీ చూస్తుంటే అసలు జాతీయ జెండా, జాతీయ పక్షి ఇలాంటి పదాలు వాడాలంటేనే ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఎక్కడో ఉన్నట్టుంది. అంటే ఇది మేము ఇక్కడ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ కాదు, మేము ఎక్కడి నుంచో వచ్చాము, ఇక్కడున్న వాళ్ళ జాతి మా జాతి వేరు అనే ఇది ఎక్కడో ఉన్నట్టుంది. అందుకే అంత స్ట్రిక్ట్గా రాసుకున్నారు. వర్ణ సంకరణం జరగకూడదు, కుల సంకరణం జరగకూడదు, రక్తం మలినం కాకూడదు, ఇలాంటివన్నీ చాలా స్ట్రిక్ట్గా రాసుకొని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారనమాట. మేబీ బికాస్ దే వాంట్ టు ప్రొటెక్ట్ దేర్ జాతి. ఆ స్పీసీస్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఏమో, నాకైతే ఇది బాగా డెప్త్ ఉన్న వర్డ్. దీని మీద ఇంకా మీకేమైనా తెలిస్తే చెప్పండి. నాకు అంత ఎక్కువ తెలియదు, కానీ మీకేమన్నా తెలిస్తే చెప్పండి. ఈ జాతి అహంకారం, ఈ జాతి గొడవలు, వీటి గురించి. వీళ్ళ డిఎన్ఏలు వేరు, వీళ్ళ బ్లడ్ వేరు, వీళ్ళ బ్రీడే వేరప్ప.